జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పవిత్రమునైన భక్తి ఏది అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకునుట అని చెప్పాడు. ఇక్కడ దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించుట అన్నప్పుడు ఈ దేశంలో ఒక వివక్ష ఉందండి. విధవరాలు ఎదురుపడ్డప్పుడు లేదా ఏదైనా శుభకార్యానికి కానీ లేదా ఆశీర్వదించడానికి కానీ విధవరాలని ఒక చెడు సంకేతంగా భావిస్తూ ఉంటారు చాలామంది. విధవరాలని చిన్నచూపు చూచే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అలాంటి దేశంలో మనం బ్రతుకుతున్నాం. దిక్కులేని వారిని చేదరించుకునే పరిస్థితులను మనం చూస్తున్నాం. కానీ క్రైస్తవ్యానికి దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే వారిని పరామర్శించాలి. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించాలి. వారి ఇబ్బందులు ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని ఆదుకోవాల్సిన అవసరత మనకుంది. ఇది దేవుడు క్రైస్తవ్యానికి నేర్పిస్తున్నటువంటి గొప్ప సంగతి. ఇది ఇంత మంచి సంగతిని మనం ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. రెండవదిగా ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. ఇహలోకంలో మలినం ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం ఇటువంటివన్నీ ఇహలోక సంబంధమైనవి. ఇటువంటివి మనకంటకుండా కాపాడుకోవాలి. అవి మనకంటకుండా కాపాడుకోవటం అన్నది చిన్న విషయం కాదు. ఈ లోకాన్ని జయించటము అన్నప్పుడు, వీటిని జయించాలి అన్నప్పుడు ఇవి మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. అడుగడుగునా మనము అటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాం. ఇహలోకంలో ఉన్నటువంటి మలినం గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అది మనకు అంటకుండా కాపాడుకోవటం అన్నది చాలా పెద్ద టాస్క్ మనకది. కానీ దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరత, దాన్ని జయించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలా మనం బ్రతకగలిగినప్పుడు అది దేవుని ఎదుట నిజమైన నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తిగా ఎంచబడుతుంది. ఎన్ని గొప్ప మాటలు చెప్పి లేకుంటే ఎన్ని గొప్ప కార్యాలు చేసి పవిత్రత లేకపోతే అది వృధానే. పవిత్రత కలిగి భక్తి కలిగి దిక్కులేని వారిని విధవరాండ్రను పరామర్శించకపోతే అది వృధానే. రెండూ ఉండాలి. విశ్వాసము ఉండాలి, దాంతోపాటు క్రియ కూడా ఉండాలి. అలా బ్రతకాలని మీ అందరినీ కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.